వాక్యానికి టైటిల్ పెట్టుకోండి, ప్రతిఫలము. ఏ ఫలము? ప్రతిఫలము. ఈ భక్తి రంగములో, భక్తి యాత్రలో, మీ విశ్వాస జీవితంలో ఒక ప్రతిఫలం పొందేటట్లుగా ప్రభు ఎదుట మీరు కనపడాలి. అందుకే మనం పొలం అండి, ఈ పొలంలోనికి నీవు వచ్చావు. స్త్రీగా, పురుషుడిగా, కుటుంబంగా, యవనస్తుడిగా, యవనస్తురాలుగా, వృద్ధుడిగా, బాల్యుడిలో నీవు దేవుని సన్నిధికి వచ్చి నీ ప్రవర్తన బోయాజ్ అంటే నా ప్రభుని యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నీ ప్రవర్తన అంతటిని చూస్తాడు. ఆయన నీ ఆరాధన చూస్తాడు, నీ ప్రార్థన చూస్తాడు, నీ కూర్చునే క్రమం చూస్తాడు. నీవు నిలిచి ప్రభుని మహిమపరిచే ఆ పరిస్థితిని చూసి ఆయన నీవు చేసిన భక్తిని బట్టి, నీవు చేసిన నీతి కలిగిన ప్రార్థన బట్టి, దైవ భయము కలిగినటువంటి ప్రవర్తన బట్టి యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలము అనుగ్రహించు దేవుడు. ఆమేన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అదే రెండవ మాటకి రోమా పత్రికలో దైవజనుడు పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. రోమా పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని, ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. మీలో, మనలో ఏమండి, భూమి మీద మనం ఉండగానే, ఆయన సంఘములో ఉండగా, ఫలముకు సాదృశ్యంగా ఉన్నటువంటి మందిరములో నీ ప్రవర్తన, నీ ప్రార్థన, నీ యథార్థత, నీ నీతి, నీ భక్తిని బట్టి, నీవు ప్రభువులో ఉన్నటువంటి ఆ స్థిరత్వాన్ని బట్టి, ప్రభు మీద నీకున్న ఆసక్తిని బట్టి, ఒక్కొక్కరి జీవితంలో కూడా వారి క్రియలను బట్టి, వాని క్రియలను బట్టి, వాని యొక్క ప్రార్థనను బట్టి, వాని భక్తిని బట్టి నా దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీతిమంతునికి మేలు ప్రతిఫలముగా ఇవ్వబడింది. మొదటిగా ప్రభు ఇచ్చే స్వాస్థ్యం అనే ప్రతిఫలం, అది పరలోక పట్టణం. రెండవదిగా నీవు ప్రవర్తించే ప్రవర్తన ఉందే, నువ్వు చేసే భక్తి ఉందే, నువ్వు నడిచే నడవడిక ఉందే, నీ నోటి ద్వారా పలికే ఆ నీతి మాటలు, నీతి ఫలములు ఉన్నాయే, ఆ క్రియలను బట్టి యెహోవా నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలము, క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిని, నా విశ్వాసతను చూచి ప్రతిఫలం ఇచ్చేవాడండి. నీ నీతిని, నీ విశ్వాసతను చూచి ప్రభు ఏమిస్తాడటండి? ప్రతిఫలం ఇస్తాడు.